స్వామికి ఏమైందో నాకేం అర్థం కావట్లేదు అంటారు. అయ్యో ఎట్లా మరి? అప్పుడే అన్నతోటి అన్నకి హితబోధ చేస్తాడు. ఎవరు? విభీషణుడు. రావణ అన్న చేసిన తప్పు చేస్తే అని ఏం చేస్తాడు? రాజ్యం వెళ్ళిపోమని నిలబడు. రాగానే వెంటనే రాముడు వాడి దగ్గరికి వస్తాడు. ఎవరు? విభీషణుడు. రాజధర్మం ఏమిటంటే ఎవరు వచ్చినా ఆయన శత్రువా మిత్రుడా చూడకుండా ఆయనకి ఆశ్రయం ఇవ్వాలి. అది రాజధర్మం. ఆ శత్రువు యొక్క తమ్ముడే వచ్చాడు అయినప్పుడు కూడా రాముడు వారు నీకు ఆశ్రయం ఇస్తున్నా, నీకు లంకకి రాజుని చేస్తానని వాసనం ఇస్తాడు. అక్కడ ఎవరు రాజు? అప్పుడే రావణాసుడు. ఈయనకి ఏం చెప్పారు? మాట ఏమి ఇచ్చాడు? నీకు రాజ్యాన్ని ఇస్తా, రాజుని చేస్తానని. వెంటనే పక్కన కూర్చున్నాడు లక్ష్మణ స్వామి. అనుమానం వచ్చింది దానికి. అంటే రాముల వారి యొక్క ఎందుకు పూజ చేస్తున్నానికి ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారు. లక్ష్మణ వారు వెంటనే అనుమానం వస్తుంది. అన్న విభీషణుడు వచ్చి మీకు చెల్లు వచ్చాడు, మీరు లంకకి రాజుని చేస్తా అన్నారు. రేపు పొద్దున్న రావణాసురుడే కనుక మా వదిలేనటువంటి సీతమ్మని తీసుకొని వచ్చి మీకు అప్పచెప్పి రామా తప్పైందని మీకు క్షమాపణ వేడితే మరి ఆయనకేమి ఇస్తారు? ఇది ఇయ్యాలి కదా ఆయనకి. ఇప్పుడు ఎలక్షన్ లో ఇస్తారు కదా, ఎమ్మెల్యే సీట్ అయిపోయి ఎమ్మెల్సీ సీట్ అని చెప్పి పెట్టారు కదా. ఎట్లా అని అడుగుతాడు లక్ష్మణ స్వామి. ఒకవేళ కనుక రాముడు వారు చెప్తారు కదా, ఒకవేళ కనుక అదే జరిగితే రావణాసురుడే కనుక వచ్చి సీతమ్మని అప్పచెప్పి శరణు వస్తే కనుక నా అయోధ్య రాజ్యాన్ని రావణాసుడు ఇచ్చేస్తానంటాడు. ఎంత గొప్పది! ఒక సెంటు కోసం కొట్టాడుతున్నారు, చంపుకుంటున్నారు, తల్లిదండ్రులు చంపుతున్నారు, రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నాడు. అందుకే రాముల వారిని పూజ చేస్తున్నాం మనం. అట్లా ఎప్పుడైతే లక్ష్మణ స్వామి అయిందో జాంబవంతుడు నేను చేయలేదు నాకు తెలియదు అన్నప్పుడు విభీషణుడు వస్తాడు. వచ్చిన తర్వాత విభీషణుడు అంటాడు కదా, రామా రావణాసుడు దగ్గర గొప్ప వైద్యుడు ఉన్నాడు. రావణాసుడు ముల్లోగా జయించాడు కదా, ఆయన తక్కువ మామూలు వైద్యుడు ఉంటాడు. ఆయన దగ్గర గొప్ప వైద్యుడు, ఆయన పేరు సుషేనుడు. ఆయన కనుక పిలుచుకొచ్చినట్టయితే లక్ష్మణ స్వామికి చికిత్స చేస్తాడని చెప్పి చెప్తాడు. అందరికి అనుమానం. ఆయన ఉండేది రాజభవనంలో రావణాసుడి దగ్గర. మనం వాడే శత్రువులం. ఆయన వస్తాడా? పిలిస్తే శత్రువు వస్తాడా మన దగ్గరికి? అందరికి అనుమానం. రాముల వారికి విశ్వాసము మంచిది అంటాడు ఆయన రాముల వారు. మరి ఎవరు తీసుకురావాలి? పోయి పక్కనే కూర్చున్నాడు. ఎవరు? హనుమా ప్రభు